హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మ సొంటి మిరియాలు యాలకులు వేసిన మసాలా టీ పౌడర్ అండి. ఇది ఆన్లైన్లో మీకు అవైలబుల్లో ఉంది. చక్కగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. జలుబు కానీ దగ్గు కానీ ఇలా ఏమన్నా ఉన్నా సరే, పిల్లలకి సైనస్ రోగం ఉన్నా సరే, అలాగే ఫ్యామిలీ నుంచి కొంతమందికి ఎప్పుడు ఊపిరన్నట్టుగా ఎప్పుడు తుమ్ముకుంటా దగ్గుకుంటా ఇలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది రెగ్యులర్గా మనం టీలో కానీ పాలలో కానీ కలిపించి మనం తాపితే దెబ్బకి సైనస్ రోగం అనేది క్రమేణా తగ్గిపోయింది. కానీ ఒక రోజు 2 రోజులతో కాదండి. ఇప్పుడు నాకు జలుబు చేసింది కాబట్టి నేను రెగ్యులర్గా మసాలా టీనే తాగుతాను. మొన్న ఫ్రిడ్జ్లో పెట్టిన పుచ్చకాయ తిన్నా. ఎన్నో రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అనేది నేను అసలు కూలింగ్ అసలు తిన్నాను. అంటే నాకు జలుబు దగ్గు ఇలాంటివి లేవు. కానీ మేము వెయిట్ లాస్లో ఉన్నప్పటి నుంచి నేను మసాలా టీ ఇవన్నీ పెట్టుకొని తాగుతుంటాను కదా, ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అన్ని ఇంకా మానేసిన తర్వాత ఒక 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాల తర్వాత మనం మా శిరీష ఇచ్చింది పుచ్చకాయ జలుబు చేసింది. సో ఇప్పుడు నేను రోజు పొద్దున్న మసాలా టీ తాగుతాను. ఇప్పుడు మా ఎంప్లాయీస్ కూడా మేము ఇట్లాగే టీ పెట్టిస్తాం. దగ్గర 50-60 కేజీలు పౌడర్ అనేది అవైలబుల్లో ఉంటుందండి. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పెట్టి మీకు అమ్మకం అనేది పెడుతున్నాము. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఇది కషాయం పౌడర్ అండి, అమ్మ కషాయం పౌడర్. ఇందులో మీకు సోపు, వాము, జీలకర్ర, మెంతులు అన్ని బాగా ఎండలో ఎండబెట్టి వేయించి పౌడర్ చేసి ప్యాకింగ్ చేస్తాం. ఇది పొద్దున్నే పరగడుపున మనం ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్ వేసేసుకొని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా తెల్లగలిగిన తర్వాత వడగట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మనకి బీపీ కానీ మీకు ఏదైనా హై బీపీ ఉంటుంది చూడండి, హై బీపీ కంట్రోల్ ఉంటుంది, థైరాయిడ్ తగ్గిద్ది, తర్వాత ఫుడ్ డైజెషన్ మంచిగా అవుతుంది, బాత్రూమ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫ్రీగా మోషన్ అవుతుంది. గోరువెచ్చగానే తాగాలి. అలాగే మనకి ఒంట్లో కొవ్వు ఏమైనా ఉన్నా సరే కొవ్వు కూడా కరిగిపోయింది. బొడ్డు బాగా పొట్ట ఇలా ఉబ్బరంగా ఉంటుంది కదా, ఆ ఉబ్బరం లేకుండా ఉండటం కోసమని జీలకర్ర, సోపు, వాము, మెంతులు ఇవి 4 కలిపి వేసి చేసిన పౌడర్ ఇది. మా దగ్గర ఈ పౌడర్ ఎన్ని ప్యాకెట్స్ వెళ్ళిపోయాయో ఎప్పటికప్పుడు మేము ఫ్రెష్గా పెట్టి అమ్ముతూ ఉంటాం. నచ్చిన వాళ్ళు ఇది కషాయం పౌడర్, ఇది మసాలా టీ పౌడర్ చక్కగా బుక్ చేసుకోండి. రెగ్యులర్ ఫుడ్లో అలవాటు చేసుకోండి. ఎందుకంటే మసాలా టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఓకేనా?